నాడు అలెగ్జాండర్ కేవలం ప్రపంచాన్ని మాత్రమే జయించాడు. ఆధునిక అలెగ్జాండర్ చంద్రబాబు మాత్రం ప్రపంచంలోని అన్ని విషయాలను జయిస్తున్నారు. దోమలు, కరువు, తుఫాను, వరదలు ఇలా చెప్పుకుంటూ పోతే అంతరిక్షం వరకు ఆయన జయించనిది అంటూ ఏమీ లేదు. విస్తుగొలుపుతున్న చంద్రబాబు వ్యవహార శైలి. యుద్ధం చేసేది ఆయనే, విజేతగా ప్రకటించుకునేది ఆయనే. దోమలపై పోరాటంలో విజయం సాధించానన్న చంద్రబాబు, గతంలో కరువును జయించానని ప్రకటించిన చంద్రబాబు. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లో 310 మండలాల్లో కరువు. అనంతపురం జిల్లాలో 7.1 లక్షల ఎకరాల్లో ఎండిపోయిన వేరుశెనగ పంట. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వింత ప్రయత్నాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి వినూత్నంగా ఉంటుంది. ఆయన్ను దగ్గర నుంచి చూసేవారికి కూడా ఆయన అర్థమవడం కష్టమే. అన్నింటిలోనూ మైలేజ్ పొందాలనే తపన ఈ మధ్యకాలంలో ఆయనలో బాగా పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన ప్రకటన అందరినీ నివ్వెరపరుస్తోంది. ఈ మధ్య ఆయన ఏలూరులో దోమలపై యుద్ధమంటూ తెగ హడావుడి చేశారు. దోమలు చచ్చాయో లేదో తెలియదు కానీ రాష్ట్రంలో మలేరియా, డెంగీ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. జ్వర పీడితులతో రాష్ట్రంలోని ఆసుపత్రులన్నీ కిక్కిరిసిన పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దోమలపై చేసిన యుద్ధంలో విజయం సాధించారని ఘనంగా ప్రకటించుకున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం దోమలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. నిజంగా దోమలపై విజయం సాధించి ఉంటే రాష్ట్రంలో ఎందుకిన్ని డెంగీ కేసులు, మలేరియా కేసులు నమోదవుతాయి? దోమల విషయంలోనే కాదు, కరువు విషయంలోనూ చంద్రబాబుది ఇదే ధోరణి. అనంతపురంలో రెయిన్ గన్స్ సమకూర్చామని, కరువుపై చేసిన యుద్ధంలో విజయం సాధించామని ఘనంగా చెప్పుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 310 మండలాల్లో కరువు తాండవిస్తోంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 7 లక్షలకు పైగా ఎకరాల్లో వేరుశెనగ పంట ఎండిపోయింది. నిజంగా కరువు జయిస్తే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకుంటుంది? రెయిన్ గన్ అంటూ సెప్టెంబర్ 2న అనంతపురం జిల్లాలో హడావుడి చేసిన చంద్రబాబు గడిచిన 45 రోజులుగా అటువైపు మళ్లీ ఎందుకు చూడలేదు? సెప్టెంబర్ 2 తర్వాత వేరుశెనగ పంటకు మరో తడి అవసరమనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోయారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమే. విశాఖ హుద్హుద్ తుఫాను విషయంలోనూ ముఖ్యమంత్రి తీరు ఇలాగే ఉంది. తుఫాను సమయంలో విశాఖలోనే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షించిన సీఎం ఆ తర్వాత కొన్నాళ్లకు హుద్హుద్పై విజయం సాధించామని ప్రకటించుకున్నారు. కానీ విశాఖలో ఇప్పటికీ తుఫాను బాధితులకు ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. కానీ చంద్రబాబు మాత్రం హుద్హుద్పై విజయం సాధించానని చెప్పుకున్నారు. మొన్నటికి మొన్న గుంటూరులో వచ్చిన తుఫానుపైన విజయం సాధించామని గర్వంగా ప్రకటించుకున్నారు. వాస్తవానికి మొన్నటి తుఫానులో నష్టపోయిన పంటను గుర్తించింది లేదు, నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చింది లేదు. కానీ సీఎం మాత్రం విజయం సాధించానని గొప్పగా చెప్పుకున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే సీఎం ఇలా అన్నింటిపైన విజయం సాధిస్తున్నానని చెప్పుకుంటున్నారని టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.